బస్సులో ఇంత అంత శిక్ష కాదు. ఆల్మోస్ట్ 10 years అండ్ లైఫ్. రేప్ చేయడమే కాదు, గ్యాంగ్ రేప్ చేయడం, మనిషిని కూడా చంపేస్తున్నారు. హాయ్, హలో, ఐఎమ్ డాక్టర్ టి సుభాషిణి, అడ్వకేట్. ముందుగా సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. ఈరోజు మీ ముందుండడానికి గల కారణము, చాలా ఎమర్జెన్సీగా మనము ఈరోజు టీవీలలో కానివ్వండి, లేకుంటే యూట్యూబ్లో ఛానల్లో చాలా విపరీతంగా వైరల్ అవుతున్న బస్సులో రేప్. అసలు బస్సులో రేప్ ఏంటండి? అసలు ట్రావెల్ పర్పస్కి యూజ్ చేసే బస్సుని రేప్ అనే ఒక పదం ఎంత చిన్నగా యూజ్ చేస్తున్నారంటే, ఇట్ ఈస్ క్యాజువల్గా తీసేసుకుంటున్నారు ఈ యొక్క పదాన్ని. కానీ ఈ పదానికి ఎంత శిక్ష ఉంది చట్ట ప్రకారం అన్నది మీ అందరికీ చెప్పవలసిన బాధ్యత ఒక సిటిజన్గానే కాదు, ఒక అడ్వకేట్గా కూడా నా బాధ్యత ఉంది. కాబట్టి ఒక రేప్ కేసులో, ఒక మానభంగం కేసులో సింపుల్గా చెప్పాలంటే ఇంత అంత శిక్ష కాదు. ఆల్మోస్ట్ 10 years అండ్ లైఫ్. 10 సంవత్సరాల నుండి యావత్ కారాగార శిక్ష ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి అంత పెద్ద అంటే జీవిత కాలం వరకు ఒక జైల్లో ఉండడానికి అవకాశం ఉన్నా, అంటే పనిష్మెంట్స్, కన్విక్షన్స్ ఉన్న ఆ స్టేజెస్ని రేప్ చేసేసిండ్రు. ఎక్కడ చేసిండ్రు అని అంటే బస్సులో జరిగింది. 36 మంది ఉన్నారట. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్ళే బస్సులో దారి మధ్యలో వాళ్ళందరూ పడుకున్నారంట. లేదంటే ఆ 36 మంది ఏమైనరో తెలియదు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేవు. ఒక ఇన్సిడెంట్, ఒక స్త్రీని, అక్కడ స్త్రీ అని కూడా, ఆమె షీఈ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఆమె ఒక పౌరురాలండి. ఒక స్త్రీ అనే చూడడం ఎందుకు మనము? అంత అపహాస్యం ఏముంది? చాలా అంటే అంత వల్గర్గా తీసేసినట్టుగా కనపడుతున్నది ఇన్సిడెంట్ని కూడా. ఒక స్టేట్ గవర్నమెంట్కి ఇది ఒక ఛాలెంజింగ్ ఇష్యూస్గా తయారైపోయినాయి. ఇక్కడ కాకుండా మొన్న నంద్యాలలో ఒక చిన్న పాపని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. మైనర్ బాలురే, అంటే మైనర్ అబ్బాయిలు, ఒక మైనర్ అమ్మాయిని ముగ్గురు, ఇంకెంతమంది ఉన్నారో తెలీదు, కానీ ముగ్గురు మాత్రం వెలికి తీయటం జరిగింది. ఆ అమ్మాయిని చంపేసిండ్రు గ్యాంగ్ రేప్ చేసి. వాట్ ఈస్ దిస్? అంటే యావత్ కారాగార శిక్ష పడే ఇన్సిడెంట్స్ని, సిచ్యువేషన్స్ని ఎందుకు ఇంత తేలికగా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కానీ అన్ని స్కూల్స్లలో, కాలేజెస్లో వీటిపైన అవగాహన చేయాలి. ఒక విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు చాలా, అంటే వాళ్ళకు పటిష్టమైన భవిష్యత్తు ఉంది. అలాంటి వారు ఇలాంటి ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడము, ఒక్కరు కూడా కావద్దనే ఒక ప్రయత్నము. అయినప్పటికీ ఒకరోజు చూస్తే అక్కడ, ఒకరోజు చూస్తే ఇక్కడ అన్నట్టు సమాజంలో అనేకమైన అరాచకాలు మహిళలపై జరుగుతున్నాయి, చిన్న పిల్లలపైన జరుగుతున్నాయి. ఎంత సిగ్గుచేటండి! ఇట్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ టు ద గవర్నమెంట్. అసలే బడ్జెట్లో ఏదో విధంగా నడుస్తుంది ప్రభుత్వం అన్న ఒక కోణంలో చూస్తే, అంటే పోలీసులు కూడా ఫ్రెండ్లీగా ఉండాలన్నది ఇంకో కోణంలో చూస్తే, షీ టీమ్స్ ఒకవైపు పనిచేస్తుంటే, ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమాలు చేసుకుంటూ స్కూల్స్లలో పిల్లలు ఇబ్బంది పడకుండా ఒక అంటే చట్టాల పైన కానివ్వండి, సైబర్ క్రైమ్ పైన కానివ్వండి, పిల్లలకు అనేక రకాలుగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈవెన్ మేము కూడా అనేక కార్యక్రమాలు 100 రోజుల నుంచి, అంటే గత ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడం జరుగుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, అది అంత చేస్తున్న తరుణంలో కూడా గ్రామ పంచాయతీలు, గ్రామ పెద్దలు ఉన్నారు, స్కూల్స్ యాజమాన్యాలు ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, ఎన్నో. అంటే ఒక చెప్పేవాళ్ళు లేరా పిల్లలకి? ఇంత పరిస్థితులకు ఒడగొట్టవలసిన అంత అవసరం ఏమున్నది? మరి రన్నింగ్ బస్లో రేప్ అసలు ఇంకా అసలు జీవితం లేదా డ్రైవర్కి? సిగ్గు ఉండాలి. తనకు కూడా పిల్లలు ఉన్నారు, తనకు కూడా భార్య ఉన్నది. కన్సెంట్ ఇచ్చిందట. రన్నింగ్ బస్‌లో పడుకుందాం అని కన్సెంట్ ఇచ్చేస్తారా? అంత తేలిగ్గా ఎంత బాగా చెప్తున్నారండి.
హ్మ్. అసలు బస్సులో ప్రయాణం చేస్తున్న బస్సు దేనికి? టు ట్రావెల్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ దేర్ ఆ స్టాప్ వరకు ట్రావెల్ చేయడానికి ఒక ఆహ్, పాసెంజర్స్‌ని ఎక్కించుకునే ఒక బస్సది. ఆ బస్సులో ఆ విధంగా చేయడం అనేది అంటే ఇట్ ఈస్ హార్మ్‌ఫుల్ క్రియేచర్ అనే. ఒక బీస్ట్ బిహేవియర్‌తోని నీకు అంటే బస్సు నడుపుతుంటే నీకు సోయి లేకుండా ఆ పని చేసినట్టుగా కనబడుతుంది. మళ్ళీ ఒప్పుకోవడం కూడా ఆ విధంగా ఒప్పుకుంటారు. ఎంత పెద్ద శిక్షలున్నాయి. యావత్ కారాగార శిక్ష 10 సంవత్సరాల నుంచి యావత్ కారాగార శిక్ష, బెయిల్ రాదు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరము ఒక ప్రతి పౌరుడు మొత్తము అంటే చ్ ఈ యొక్క సమాజంలో ఉన్న మనమందరము తీవ్రంగా ఖండిస్తే గాని ఇలాంటి చర్యల నుంచి బయటపడలేం. ఎందుకంటే ఒక సిటిజన్‌గా ఒక పౌరుడిగా మనకొక హక్కు, అధికారం ఉంది. కానీ చట్టాన్ని లోపించే మనం పనులు చేసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించి పని చేసినట్టయితే శిక్షకు అర్హులన్నది తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకెంత కాలము, ఇంకా ఎంతకాలం పోనీలే పాపము పోనీలే ఇంకెంతకాలం అందాము ఇంకా ఈ సిట్యుయేషన్స్‌ని. మహిళల్ని బయటికి రమ్మంటారు, పని చేయమంటారు, ఆర్థిక అభివృద్ధి అంటారు, ఆర్థిక స్వావలంబన, మహిళలు ఎంతో ఎదగాలనంటారు. ఇంటికే గదా! ఏ పైసా వచ్చినా ఆ ఇల్లు అభివృద్ధి కావాలి. ఆ ఇంటికి సుఖశాంతులుండాలి. ఆర్థిక అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధియే కాదు. ఆర్థికంగా ఎదుగుదలతోని పాటు మనము సమాజంలో మంచిగా బ్రతకాలని దుస్థితులు రాకుండా ఉండడానికి మహిళలు బయటకొచ్చి పనిచేస్తున్నారు. కుటుంబానికి దుస్థితులు రావద్దు. పిల్లల ఎదుగుదల బాగుండాలి. పిల్లలు సక్రమంగా తినాలి. మంచిగా బ్రతకాలి. మంచి బట్టలేసుకోవాలి. మంచి ఇల్లు కొనాలి. మంచి సౌకర్యాలతోని ఉండాలని ఇద్దరు కలిసి పనిచేసుకునే విధి విధానాలతో వెళ్తున్న ఈ సమాజంలో ఇంత దారుణంగా ఒడిగట్టడం అంటే ఇట్ ఈస్ ఎ షేమ్‌ఫుల్ ఆఫ్ అంటే చాలా షేమ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం. బస్సులలో కూడా ఇలా జరిగితే కార్‌లో మొన్న అమ్మాయికి జరిగింది. హ్మ్. యాదగిరిగుట్ట నుంచి వస్తుంటే. ఇలా ఎన్ని సంఘటనలు చేసుకుంటా కూర్చుంటారు. ఒక్క అమ్మాయికి కూడా ఇలాంటి సంఘటన జరగకుండా సురక్షితంగా తను ఇంటి నుంచి గడప దాటి బయలుదేరిన అమ్మాయికి ఇంటికి వెళ్ళేంత వరకు సురక్షితంగా మనమందరము కవచంలాగా సమాజంలో ఒక రక్షణ కల్పించే అత్యవసర పరిస్థితులు ఉన్నవి. మనం అనుకోవద్దు. నాకేంటిది చూడకుండా పోతే మరి 36 మంది ఉన్నాయా అంటున్నారు. 36 మంది ఏం చేశారంటే నిద్రపోతారా? 36కి 36 నిద్రపోతే ఎవరికో ఒకరికి యూట్యూబ్‌లో చూసుకుంటూనే ఉంటారు గదా! ఈ అమ్మాయి కిందికి దిగుతుంది మరి పైకి రాలేదు. డ్రైవర్ ఏడి అన్న ఒక కాన్షియస్‌నెస్ అయితే ఉంటది గదా! మేము బస్‌లలో ఎవరన్నా ప్రయాణం చేసినప్పుడు ఏంటిది? ఎవరు? ఏంటిది? ఎక్కడొస్తున్నారు? ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ గేట్‌లు ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎవరు ఎలా ఎళ్ళాలి? ఇవన్నీ కూడా థాట్స్. అది ఎవరు చెప్పనవసరం లేదు. మనం ఎళ్ళంగానే బస్సులో ఎళ్ళితే ప్రయాణం చేసే ప్రతి అంటే క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఊరికేనే బస్సులో ఎక్కి నిద్రపోతే మనకేం జరుగుతుందన్నది కూడా మనకు తెలీదు. నైట్ జర్నీస్ ఆర్ ఆల్‌వేస్ కొంత హోప్‌ఫుల్‌గా మంచిగుండాలన్న ఉద్దేశంతోనుండాలి. ఇలాంటి రేప్ లాంటి సంఘటనలు రేప్ అంటే లైంగిక వేధింపులు అది లైంగికంగా మనిషిని తన యొక్క ఆకాంక్షను తీర్చుకుంటున్నాడక్కడ. ఊరికే కన్సెన్స్ ఇచ్చిందనంటే టు ద అబౌట్ ట్రావెలింగ్. ట్రావెలింగ్‌లో నేను కన్సెన్స్ ఇచ్చినా అన్నది అక్కడ ఎందుకు చెప్తారసలు? ఆ అమ్మాయి 100 ఏళ్ళకి పిలవాల్సిన అంత అవసరం ఏముంది? ఆమెదే తప్పనుకుంటే ఇంత దుస్థితి అయితే రాదు. ఎ ఎవ్వరైనా ఆమె ఒక ప్యాసింజరా? లేకుంటే ఇతనికి తెలిసిన ఆమెని ఈమె తెచ్చుకున్నాడా? ఇవన్నీ లెవ్వు గదా! ఒక ప్యాసింజర్‌గా ఆమె ఎక్కినప్పుడు వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ఒక హరికృష్ణ వాళ్ళ ట్రావెలర్స్ ఏం ఫెసిలిటీ ఇస్తున్నారు? రక్షణ ఎక్కడ ఇస్తున్నారు? ఒక డ్రైవర్ ఇలాంటి చర్యలు చేస్తే ఏంటిది? రేపు భవిష్యత్ ఏంటిది? ఇంకొక డ్రైవర్‌కి ఇలానే తీసుకొచ్చి మళ్ళీ ఇంకో డ్రైవర్ ఇంకో తీరుగా చేయమని చెప్తున్నామా? వాట్ ఈస్ ఏంటసలు ఒక ప్రశ్నార్థకంగా ఒక మహిళ ఆర్థిక స్వావలంబన కోసం బయటికి వెళ్తుందా? దేనికి ఎళ్తుంది? ఎటు వెళ్ళినా గాని ఆమెకి రక్షణ ఇవ్వాలి అన్న కొంచెం అంటే ఒక 5-10% అట్‌లీస్ట్ పబ్లిక్ సపోర్ట్ ఉన్నట్టయితే మహిళలు ఇంట్లకు సురక్షితంగా వచ్చే అవకాశాలున్నాయి. దయచేసి ప్రేక్షకులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఆహ్, ఒక స్త్రీ యొక్క జీవితాన్ని ఆగమాగం చేయడం కంటే, ఆమెను ఒక సురక్షిత ప్రాంతం నుంచి ఇంకో సురక్షిత ప్రాంతానికి చేర్పించే బాధ్యత కూడా మనదే. కొంత డెవలప్‌మెంట్ అయిన తర్వాత షీ విల్ లెర్న్ హెర్‌సెల్ఫ్ హౌ టు బీ అన్నది చాలా ఇంకా చాలా నేర్చుకోవాలి మహిళలు.
అన్నీ మనకు తెలుసు అన్నదేం లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో తెలియని ఆ యొక్క ప్రదేశంలో మనం ఉన్నాము. కాబట్టి దాని నుంచి మనం బయటికి రావాలి అనంటే చాలా కష్టపడవలసొస్తది. కాబట్టి మహిళలందరూ గూడా దయచేసి మీరు ప్రయాణం చేస్తున్న టైంలో మీరు 100 డైల్ గాని ఆహ్, ఒక సూచన తీసుకోండి. మీ ఫోను ద్వారా మీరు ఆ యొక్క ఏ ప్రాంతానికెళ్తున్నారో మీరు లింకులు గూడా పంపించేసి, మీరు వెళ్ళే క్రమంలో మీకు ఏదైనా అపాయం జరిగితే ఇమ్మీడియేట్‌గా తెలిపే విధంగా ఉండాలి. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత తెలిపితే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు జరిగిన విషయాన్ని మనం జరిగిన సంఘటనని వాపస్ తీసుకోలేం కాబట్టి, నెక్స్ట్ ఇంకెవరికైనా ఏదన్నా అఘాత్యం తలపెట్టే అప్పుడే మీరు ఒక లింక్ అనేది పోలీస్ వ్యవస్థకు పంపించినట్టు వాళ్ళు గూడా సత్వరంగా మిమ్మల్ని ఆదుకునే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలకు అసలు తావునివ్వకుండా యావత్ కారాగార శిక్షనండి మొత్తం జీవితాంతం జైల్‌లో ఉండే పరిస్థితికి ఒక అమ్మాయి కోసమని ఇంత జైల్‌లో ఉండవలసినంత దుస్థితి మీకెందుకుండాలి? మీరు కాపాడండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒక డ్రైవర్ అంటే ఎవరు? ఒక ఒక 30, 50 మందిని సురక్షితంగా తీసుకో అంటే ఒక బస్సులో సురక్షితంగా ఇంకో ప్రాంతానికి చేర్పిచ్చే ఒక మహానుభావుడు. అలాంటి ఒక జాబ్‌కి యూ షుడ్ ఫీల్ ద డిగ్నిటీ ఉన్నదన్నది ఫీల్ కావాలి మీ జాబ్‌లో. ఆ జాబ్ యొక్క ప్రాధాన్యతని మీరు గమనించండి. ఒక డ్రైవర్ అనే గాదు. ఒక ఆటో డ్రైవర్ ఉండొచ్చు, ఒక క్యాబ్ డ్రైవర్ ఉండొచ్చు, ఒక బస్సు డ్రైవర్ ఎవరైనా గానీ, మీ పైన ఆధారంతో ఇతరులు మీ మీద నమ్మకంతో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని సురక్షితంగా చేర్పించే బాధ్యత తీసుకుంటేనే ఆ డ్రైవర్ యొక్క పోస్ట్‌కి వాల్యూ అండ్ ఇట్ విల్ బి లీగల్ వాలిడిటీ ఉంటది. ఒకవేళ మీరు మోసపూరితమైన ఉద్దేశంతోని ప్రయాణికులను మోసం చేసినట్టయితే డెఫినిట్‌గా మీకు శిక్ష అర్హులే. కాబట్టి దీని నుంచి ఏ వ్యక్తి కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఈ మధ్య కాలం చూసిన 4, 5 సంఘటనలు కాదు చాలా సంఘటనలు బయటకొచ్చినాయి. మీడియా ద్వారా గూడా వస్తున్నాయి. కాబట్టి ఇంక ముందు కూడా ఏది కూడా దాచిపెట్టిన దాగని వ్యక్తి హ్మ్. రేప్ చేయడమే కాదు గ్యాంగ్ రేప్ మనిషిని కూడా చంపేస్తున్నారు. అంటే ఒక కుటుంబానికి అన్యాయం చేసే పరిస్థితులకు ఒడగొడుతున్నారు. ఎంత సిగ్గుచేటు. ఒక అంటే బలహీనతని ఆసరాగా తీసుకొని ఒక మహిళల యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని విచక్షణారహితంగా చేస్తున్న సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఇకపైన ట్రావెల్ చేసే బస్సులు గాని, యాజమాన్యం గాని వాళ్ళలో గూడా ఒక కమిటీ వేయాలి. వాళ్ళకు వెళ్ళే టైంలలో గూడా ఏ మహిళను కూడా ఏ బలాత్కారం చేయొద్దు. సెక్షువల్ హరాస్మెంట్ గూడా చేయొద్దని ప్రతి యాజమాన్యము డ్రైవర్స్‌కి గాని, కండక్టర్స్ గాని చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆ రిపోర్ట్స్ అన్నీ గూడా మహిళా సంక్షేమ శాఖకు పంపియవలసిన బాధ్యత గూడా ఈ ట్రావెల్స్ ఏజెన్సీకి ఉన్నాయి. కాబట్టి డెఫినిట్‌గా ఆహ్, ఒక చేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్‌తోని ప్రజలందరూ వెళ్ళవలసిన అవసరం ఉన్నది. మన మహిళల్ని మనం రక్షించుకుందాం. మన పౌరులను మనం రక్షించుకుందాం. ఎవరైనా సరే డ్రైవర్ ప్లేస్‌లో ఉన్న అతన్ని కూడా మనం రక్షించాలి. అతను పొరపాటు చెయ్యకుండా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క అవగాహన ప్రతి ఒక్క డ్రైవర్‌కనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి, పౌరుడికి ఈ అవగాహన ఉండాలి. ఇప్పుడు భారత న్యాయ సంహిత సెక్షన్స్ చాలా నూతన యాక్ట్స్‌లలో చాలా సివియర్‌గా పనిష్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పనిష్మెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబాలని, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇలాంటి సంఘటనలు ఒక అంటే ఆహ్, క్షమించని సంఘటనలలో ఇరుక్కొని మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దు. దయచేసి ఎవరన్నా అన్యాయానికి గురైతుండ్రు ఆటోలలో గాని, బస్సులలో గాని, లేకుంటే కార్‌లలో గాని ఇమ్మీడియేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఒక రక్షణ కవచంగా మనమందరం ఉందామని జెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.